మేడిపల్లి గారు, పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు, సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ప్రియమైన కందాలయ సంస్థ అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి హృదయపూర్వక నమస్కారం. రేపు చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ నిర్వహణ పరిశీలించడం కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా కార్యక్రమాల పరిశీలకులుగా రాజేంద్ర రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. స్థానిక నాయకులతో సంప్రదించి నాడు మేడిపల్లి గారు చెప్పినట్టుగా ఈ మెట్ట నియోజకవర్గమైన చొప్పదండికి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన అడిగినటువంటి అన్ని విద్యా సంస్థల్ని రేపు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని 2 సంవత్సరాలుగా నిబ్బరంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ పెద్దలందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారత ప్రభుత్వం సహకరించకపోయినా గతంలో విధ్వంసం చేసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థల్ని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ముఖ్యంగా విద్య, వైద్యపరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయం, విద్యుత్ శక్తి, అదేవిధంగా కమ్యూనికేషన్స్, రహదారుల మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మొన్న మీరు ఎకనామిక్ సర్వే చేసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతో ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానీకం, పనికిమాలి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిగా, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తిగా, నిన్న మొన్న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ, కంటోన్మెంట్ ఎన్నికల్లో అప్రతిహస్తంగా విజయాల వైపు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఉండేటటువంటి, ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ప్రజల సౌకర్యాలు సమకూర్చేటటువంటి అభ్యర్థులు గెలిపించమని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. తద్వారా ఈ కార్పొరేషన్లు కానీ, ఈ మున్సిపాలిటీస్లు కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు,
వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాకు రావటం, అభివృద్ధి కార్యక్రమాల్లో నిత్యం పాల్గొనటం, అభివృద్ధికి ఐకాన్గా నిలిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నిజంగా కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని 10 ఏళ్లలో చేయలేనన్ని పనులు ఈ 2 ఏళ్లలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంని ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కానీ ఏదే కానివ్వండి, ఇంత కష్టకాలంలో రాష్ట్రంలో అప్పుల ఊబిలకు నెట్టినా కానీ ఇవాళ ఎక్కడి నుంచో వాటిని రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ఇంత కష్టకాలంలో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వేయటం నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకును గతంలో ఉన్న వాటికి తేడా కూడా చూడండి. సంక్షేమ పథకాలలో వేరే పార్టీలు ఏ పథకాలు పెట్టినా ఆ పార్టీకో ఒక వర్గానికో దళిత బంధువు పెడితే ఒక కార్పొరేటరో సర్పంచో బావకో బామ్మర్దికో ఇచ్చుకునేది, ట్రాక్టర్లు పెడితే ఎమ్మెల్యేలు వాళ్ళ బావలకో బామ్మర్దులకో ఇచ్చుకునేది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. ఏ స్కీమ్ పెట్టినా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఏది కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా ఇది నా పార్టీ అనో లేకపోతే కులమనో మతమనో ఎవరిని చూడకుండా ఇచ్చేటువంటి స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పెట్టగలుగుతుంది అనేది ఇలా పూర్తి విశ్వాసంతో చెప్పగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నది. వేరే ఏ పార్టీలు కూడా పొద్దుగా లేస్తే ఈ జిల్లాను చూద్దాం, పక్క జిల్లాలో చూద్దాం, నాయకులు కొందరు మాట్లాడే భాష, యాస, తీరు పోలీసు వాళ్ళని తిరుగుతారు, ఒకడు పట్టుకొని తొండలెక్కిస్తా అంటాడు. మేము ఆ పని చేయలేక కాదు, మాకు పద్ధతులు ఉంటాయి. తుమ్మల నాగేశ్వరరావు గారే ఉన్నది. ఇవాళ ఉదాహరణ చెప్తున్నాను, వారి ఇవాళ సంస్కృతి సాంప్రదాయానికి ఓ పద్ధతులకు మారు పేరుగా నిలుచున్నటువంటి మంత్రివర్యులు వారు ఇవాళ ఈ రోజులలో ఉన్నటువంటి రాజకీయాలలో వారు ఏ విధంగా నిలుగుతారో, ఏ విధంగా తట్టుకుంటారో ఆ భగవంతుడికి తెలుసు. కానీ ఓ పద్ధతులు అనేట్టు ఉండాలి. ఏది లేకుండా జీవన్ రెడ్డి అట ఎదవ 2 సార్లు గెలిపించారో ప్రజలు నాకైతే ఇప్పటికీ అర్థమైతే నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ పోలీసులకు తొండలు ఎక్కిస్తారట. దేనికి ఎక్కిస్తారు? ఎక్కేలేకనే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. నీకు కాదు, నీ గురువులకు, నీ పాత ముఖ్యమంత్రి కొడుకు అందరికి ఎక్కేయగలుగుతాం. మా చేతులు ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, అది పద్ధతి అవుతుందా? ప్రజలు హర్షిస్తారా? ఇక్కడ ఉంటాడు ఈ జిల్లా నుంచి ఒకడు పొద్దుగాలైతే టీవీలలో వాటిలో అవపడాలని చెప్పి జోకర్లు తిరిగి తయారైపోతే రాజకీయాలు ఎటుపోతున్నాయి, అభివృద్ధి ఎటుపోతుంది. మీరు అభివృద్ధి మీద కొట్టాడండి, స్వాగతిస్తాం, సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని ఎంతసేపు ఎట్లా ఇవాళ ప్రవీణ్ గారు కూడా పర్కాలకు వచ్చిండ్రు ఎలక్షన్లకు. కాళేశ్వరం అంటే బాంబులు పెట్టి వెలిసిందట కాంగ్రెస్ వాళ్ళు, అది కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళతో కలిసి. ఏమైనా నువ్వు చదువుకున్నవి, సీనియర్ ఐపీఎస్గా చేసినవి, గతంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఉండి ఇదే కాళేశ్వరం మీద ఫోన్ ట్యాపింగ్ మీద ఏం మాట్లాడిన రికార్డు లేవా? రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని చెప్పిన గతంలో నేను ఏదో గొప్పగా అనుకున్నా. నేను ఇంత దిగజాడు ఓట్ల రాజకీయాల గురించి, ఇంత దిగజాడు రాజకీయాలు అవసరమా మీకు? ఇక మా కేటీఆర్ వాళ్ళు హరీష్ రావే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడితే ఇట్లా అవుతుంది, మమ్మల్ని వాళ్ళ దృష్టిలో పడితే ఏదో ఎత్తుకుంటారు అనుకుంటున్నారు. అది మునిగిపోయిన నావా. ఒక్క డిపాజిట్ రాకపోయే ఎంపీకి మీకు 7 ఏళ్ళు వస్తుందని చెప్పి ఉంటాను. ఇంకా ఆ దోచుకున్న డబ్బుతోటి 4 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఆ 10 మంది ఒకటి పిప్పి అంటాడు, ఒక డప్పు కొడతాడు, ఒకటి జై అంటాడు. ఈ బ్యాచ్ తప్ప ప్రజలు మీ ఎంబటి లేరు. అది గమనించకుండా ఇంకా మేమేదో బతుకున్నాం, లైవ్లో ఉన్నామని చెప్పి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించిన పాత ఎమ్మెల్యేలు,
కిందికి పోతే దళిత బంధు తీసుకున్న పార్టీ కార్యకర్తలు 2-3 తప్ప వీళ్ళు ఎంబడి ఎవరున్నారని చెప్పింది. మీకే కనుక్కుంటే పార్లమెంట్లో డిపాజిట్ ఎందుకు రాలే? దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడతారు డబల్ ఇంజన్ అని. డబల్ ఇంజన్ అంటే మరి రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా మాది, మరి కార్పొరేషన్ల మాదుంటేనే డబుల్ ఇంజన్ పనిచేస్తుంది కదా. మీరు పెట్టుకున్న మాట ప్రకారం చెప్పాలంటే ప్రజలందరూ గమనించండి. దయచేసి మా యొక్క అభివృద్ధిని, మా యొక్క కమిట్మెంట్ని పొద్దుగా లేస్తే 24 గంటల్లో 18 గంటలు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. మా మధ్యలో ఏదో ఈ చెట్టి చిచ్చులు పెట్టే విధంగా ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాటిని గమనించి ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్ రావడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించడానికి, మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఇంతకుముందే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ కూడా లేకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, బడ్జెట్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ రామడుగు మండలానికి కూడా గతంలో ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు. దానికి సంబంధించి రేపు ఫౌండేషన్ వేయబోతున్నాం. డ్వాక్రా మహిళల సంఘం సంబంధించి సోలార్ పంప్ సెట్కి సంబంధించి దత్తూరుపేట గ్రామానికి సంబంధించి ఇక్కడ ఫౌండేషన్ కార్యక్రమాలు, ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్కారులో నాడు వరద కాలువలకు ఓటీల నిర్మాణం సంబంధించి 2 సార్లు శంకుస్థాపన చేసి గాలికి వదిలేసే సందర్భం మనం చూస్తాం. మన ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించి ఓటీ 1 కానీ 2 కానీ 3, 4 ఈ 4 ఓటీలకు సంబంధించి ఓటీ 2 దాదాపు నిర్మాణం 70-80% పూర్తయింది. మరిన్ని మిగతా 3 ఓటీలకు సంబంధించి కూడా నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడ ఓటీల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన పూర్తిగా దాన్ని పక్కన పెట్టి 43.5 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు విడుదల చేయాల్సి ఉండగా ₹1 కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చినాక 23.5 కోట్లు ఇదివరకే విడుదల చేస్తున్నాం. మరో 20 కోట్లు తొందరలోనే విడుదల చేసి నారాయణపూర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసి కుడి కాలువ నిర్మాణం, ఎడమ కాలువ నిర్మాణం కూడా త్వరలో పూర్తి కాబోతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 2 సార్లు వచ్చారు. ఒకసారి 100 కోట్లు ప్రామిస్ చేశారు, మరొకసారి 500 కోట్లు ప్రామిస్ చేశారు. 600 కోట్ల రూపాయలు ప్రామిస్ చేసి కనీసం ఒక అనా పైసా కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వలేదు. మేము ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన చేస్తున్నాం. కొండగట్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ టెంపుల్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నంబర్ 1 టెంపుల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రేపు విన్నవించబోతున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చొప్పదండి నియోజకవర్గంలో అయితే 10 సంవత్సరాల పుట్టుబడినటువంటి అభివృద్ధిని ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దయచేసి నేను అందరికీ ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇలా గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి జూబ్లీస్ ఉప ఎన్నిక వరకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుందో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతూ
కోరుతున్నాం. దాంట్లో భాగంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు గత వారం 10 రోజుల నుంచి ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఈ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమం గురించి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ జిల్లాను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేపటి మీటింగ్ సంబంధించి సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్ సంబంధించి పర్యవేక్షకులుగా, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పర్యవేక్షకులు రావడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 2 గంటలకు జిమ్లాపూర్ సభాస్థలికి చేరుకొని ఇక్కడ ప్రజలతోటి ముఖాముఖి కాబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సభకు రావాల్సిందిగా నేను ఈ స్థానిక శాసనసభ్యుగా ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.